Hello, my dear friends and fellow aspirants. Welcome to our YouTube channel, Na Ni UPSC channel. As it's very long, అంటే నేను వీడియో పెట్టి చాలా రోజులు అవుతుంది. ఇన్ని రోజులు నేను నా ఆప్షనల్ ప్రిపరేషన్లో ఉన్నాను, అందుకు వీడియో పెట్టలేకపోయాను. నవ్ ఐఎమ్ బ్యాక్ టు జిఎస్ ప్రిపరేషన్. సో ఇక్కడ నుంచి రెగ్యులర్ వీడియోస్ వస్తాయి. సో ఈ రెగ్యులర్ వీడియోస్లో ఏ టాపిక్స్ వస్తాయంటే, ఇంతకుముందు నేను మీకు చెప్పినట్టు గుర్తు, యూపీఎస్సీ ప్రిపరేషన్లో 4 బిగ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, బిగ్ ప్లేయర్స్. ఏంటంటే పాలిటీ, హిస్టరీ, జియోగ్రఫీ అండ్ ఎకానమీ. ఈ 4 బిగ్ ప్లేయర్స్ అనమాట. మ్యాక్సిమం ప్రిలిమ్స్లో కానివ్వండి, మెయిన్స్లో కానివ్వండి, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా మనం ఇచ్చే అప్లికేషన్ ఫామ్ తర్వాత ఎక్కువ క్వశ్చన్స్ ఇందులోంచే వస్తాయి. కాబట్టి మనం మేజర్గా ఈ సబ్జెక్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. సో ఏంటంటే నేనేమనుకుంటున్నా, తర్వాత మిగిలిన సబ్జెక్ట్స్ కూడా ఈ ఎన్వైరన్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, డిజాస్టర్ మేనేజ్మెంటు, ఇవి కూడా మనం చెప్పుకుందాం. ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇంటర్నల్ సెక్యూరిటీ, అవి కూడా చెప్పుకుందాం. కాకపోతే మేజర్గా వీటి మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. వీటిలో కూడా ఫస్ట్ నేను చెప్పబోయేది ఏంటంటే ఈ 2, పాలిటీ అండ్ జియోగ్రఫీ. పాలిటీ అండ్ జియోగ్రఫీ. ఈ పాలిటీ అండ్ జియోగ్రఫీలో ప్రతిరోజు పాలిటీ ఒక వీడియో, జియోగ్రఫీ ఒక వీడియో చేయాలా, లేదంటే ఆల్టర్నేటివ్ డేస్లో అంటే పాలిటీ ఒక రోజు చేసి జియోగ్రఫీ ఒక రోజు చేయాలా అనేది టైం నాకు ఎలా ఇచ్చేస్తుంది అనే దాన్ని బట్టి నేను చేస్తాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే, నేను వీడియో షూట్ చేసి దాన్ని ఎడిట్ చేసి అప్లోడ్ చేసేంత టైం లేదు నాకు. కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే, వీడియో ఎలా షూట్ చేస్తే అలాగే అప్లోడ్ చేయాలి. నేను అంత టైం లేదు కాబట్టి, ఎడిట్ చేసేంత టైం లేదు కాబట్టి ఆ టైం దీన్ని దృష్టిలో పెట్టుకొని పాలిటీ ఒకరోజు, జియోగ్రఫీ ఒకరోజు చేయాలా, లేదంటే మార్నింగ్ పాలిటీ, ఈవినింగ్ జియోగ్రఫీ చేయాలా అనేది నేను ఆలోచించి చేస్తూ ఉంటాను. సో ఇప్పుడు ఫస్ట్ వీడియో వచ్చి పాలిటీ. పాలిటీలో మేజర్గా పాలిటీ చెప్పుకుంటున్నాం కాబట్టి పాలిటీ మనం ఫాలో అవ్వాల్సిన బుక్స్ ఏంటి అంటే ఎన్సీఆర్టీస్, 2 ఎన్సీఆర్టీస్ ఉంటాయి. ఆ 2 ఎన్సీఆర్టీస్ వాటి పేర్లు ఏంటంటే, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎట్ వర్క్ ఒకటి, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎట్ వర్క్ ఒకటి, పొలిటికల్ థియరీ ఒకటి. ఈ 2 ఎన్సీఆర్టీస్ మస్ట్ అనమాట. అంటే మీరు సైన్స్ బ్యాక్గ్రౌండ్ అయ్యి ఉండే వాళ్ళు ఎవరైనా కానీ ఒక అండర్స్టాండింగ్ కోసం, అసలు పాలిటీ అంటే ఏంటి, ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ ఎలా రన్ అవుతుంది అనేది తెలుసుకోవాలన్న, కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, మన కాన్స్టిట్యూషన్ ఎలా వచ్చింది, మనకి కాన్స్టిట్యూషన్ ఎందుకు ఉండాలి ఒక దేశానికి, ఈ బేసిక్స్ అన్నీ ఈ 2 బుక్స్లో నీకు వచ్చేస్తాయి. ఆ తర్వాత మన స్టాండర్డ్ బుక్ వచ్చి ఎం లక్ష్మీకాంత్ గారు రాసిన ఇండియన్ పాలిటీ. లక్ష్మీకాంత్ గారు రాసిన ఇండియన్ పాలిటీ. మెగ్రాహిల్ పబ్లికేషన్ అనుకుంటా, ఇది మెగ్రాహిల్ పబ్లికేషన్. ఎం లక్ష్మీకాంత్ ఇండియన్ పాలిటీ. ఇది మోస్ట్ ఆఫ్ ది యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఎం లక్ష్మీకాంత్ని బైబిల్ ఫర్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఇన్ పాలిటీ అంటారు. సో అది ఈ 3 మనకి మేజర్ బుక్స్. ఇకపోతే మన సబ్జెక్ట్ ఏంటి, మనం చెప్పుకునేది ఏంటి, పాలిటీ అనగానే ఫస్ట్ స్ట్రైక్ అయ్యేది ఏంటి, కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ మనకి ఎలా వచ్చింది, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఏంటి, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో జరిగిన డిబేట్స్ ఏంటి, ఎన్ని ఏమంటారు కమిటీస్ ఏర్పడ్డాయి దానికోసం, ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ ఎప్పుడు పాస్ చేశారు, ఎవరు పాస్ చేశారు, ఇవన్నీ తర్వాత ఒక సెపరేట్ వీడియోలో మాట్లాడుకున్నాం. ఇప్పుడు అసలు మనం కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, దానిలో ఉండే ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటి, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉండే ఇంపార్టెంట్ ఫీచర్స్. మనం ఫోన్ కొన్నాం అనుకోండి, ఫోన్ ఈ ఫోన్లో ఉన్న ఫీచర్స్ ఏంటి కనుక్కుంటాం కదా. ఈ ఫోన్ కెమెరా ఎంత, ఈ ఫోన్ మెమరీ ఎంత, ఈ ఫోన్ సాఫ్ట్వేర్ ఏది, ఆండ్రాయిడ్ ఏది రన్ చేస్తున్నాడు, ఇవన్నీ కనుక్కుంటాం కదా.
అలాగే మన కాన్స్టిట్యూషన్లో కూడా ఉన్న మెయిన్ ఫీచర్స్ ఏంటి అనేది ఈరోజు వీడియో. కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి? సపోజ్ కొంతమంది ఫ్రెండ్స్ ఒక గేమ్ ఆడడానికి వెళ్ళారు, ఒక కొత్త గేమ్, వాళ్ళే ఒక కొత్త గేమ్ ఆడటానికి రెడీ అయ్యారు. ఈ కొత్త గేమ్ ఆడటానికి రెడీ అయ్యేటప్పుడు ఈ గేమ్లో అవుట్ ఎలాగా, ఈ గేమ్లో మిగిలినవన్నీ ఎలాగనేది కొన్ని రూల్స్ ఫామ్ చేసుకుంటారు కదా. ఆ రూల్స్ అన్నీ ఏంటి, అందరూ అబాయిడ్ చేయాలి. మనం ఆ గేమ్ ఆడాలనుకునే వాళ్ళందరూ కూడా ఆ రూల్స్ ఫాలో అవ్వాలి. సో ఆ రూల్స్ అన్నీ ఒక దగ్గర రాసుకొని ఉంచుకుంటే, లేదా అన్నింటిని కోడిఫై చేసుకుంటే అదే కాన్స్టిట్యూషన్. సో సింపుల్ లేమన్ టర్మ్స్లో చెప్పాలంటే కాన్స్టిట్యూషన్ ఈజ్ నథింగ్ బట్ ఏ రూల్ బుక్. ఒక రూల్ బుక్ అనుకోండి, కాన్స్టిట్యూషన్ అంటే ఒక రూల్ బుక్. అలాగే మన దేశానికి అందరూ కలిసి ఒక రూల్ని ఫాలో అవ్వాలి. ఇంత వ్యాస్ట్ కంట్రీ, ఇంత జియోగ్రఫికల్ దీనిలో ఉన్నంత పెద్ద కంట్రీ, ఇన్ని కల్చరల్ డిఫరెన్సెస్ ఉన్న కంట్రీ ఒకే రూల్ బుక్ని ఫాలో అవ్వాలి. ఈ రూల్ బుక్ని ఫాలో అవ్వాలి, ఆ రూల్ బుక్ మనం తయారు చేయాలి, అదే కాన్స్టిట్యూషన్. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. ఒక 2-3 years బ్యాక్ మా ఊర్లో యూత్ అంతా కలిపి ఒక సౌండ్ సిస్టమ్ కొనుక్కున్నాం. అంటే మాకు పండగలప్పుడు కానీ ఏదైనప్పుడు కానీ మేము సౌండ్ సిస్టమ్ పెట్టుకుని ఏమైనా ఎంటర్టైన్మెంట్ అవ్వడానికి, అంటే డ్యాన్సెస్ అవి చేసుకోవడానికి మాకు బయట నుంచి రెంట్కి తీసుకురావాలంటే చాలా అమౌంట్ ఖర్చు అయిపోతుంది. ఇలా కాదు అని చెప్పి మనమే ఒక సౌండ్ సిస్టమ్ కొనుక్కుందాం అని చెప్పి ఒక సౌండ్ సిస్టమ్ కొనుక్కున్నాం. సౌండ్ సిస్టమ్ కొన్న తర్వాత మాకు కొన్ని ఇబ్బందులు వచ్చాయి. అరే ఈ సౌండ్ సిస్టమ్ కొన్నాం, ఇప్పుడు నేను అడుగుతాను నాకు సౌండ్ సిస్టమ్ కావాలి, ఈరోజు మా ఇంట్లో ఫంక్షన్ ఉందని ఇంకోటి అడుగుతాడు. సో ఇద్దరు అడుగుతారు కదా, వీడు డబ్బులు ఇచ్చాడు వాడు డబ్బులు ఇచ్చాడు కదా, ఇద్దరి పార్టిసిపేషన్ ఉంది కదా ఈ సౌండ్ సిస్టమ్ కొనడంలో. మరి ఇప్పుడు ఎలా, హౌ? దీన్ని మనకి ఒక రూల్స్ ఫామ్ చేయాలి. నాకు మా వాళ్ళందరూ ఏం చెప్పారంటే, నువ్వు కొన్ని రూల్స్ ఫామ్ చేసి మాకు రాసివ్వు అని. నేను ఒక 10-15 రూల్స్ రాసిచ్చాను. అంటే దాన్ని ఎలాగా, ఏ వాటికి ఫ్రీగా పెట్టాలి మన సౌండ్ సిస్టమ్, ఏ పండుగలకు ఫ్రీగా పెట్టాలి, ఏ అకేషన్స్కి ఫ్రీగా పెట్టాలి. సో ఒక ఇద్దరు అడిగేటప్పుడు ఎవరికి మనం పెట్టాలి, రెండో వాటి కూడా దాన్ని ఒప్పుకునేలాగా వాడికి ఎలా చెప్పాలి. సో ఇవన్నీ రూల్స్ నేను ఫామ్ చేసి వాళ్ళకి ఇచ్చాను. అందరం డిస్కస్ చేసుకున్నాం, ఒక దగ్గర కూర్చున్నాం, అందరం డిస్కస్ చేసుకున్నాం. ఓకే 15 రూల్స్ బాగున్నాయని చెప్పారు. కొన్నింటికి ఇది బాగాలేదు, దీన్ని ఇంకొంచెం బాగా చేద్దాం అని చెప్పారు. ఓకే ఒక 2-3 అలా చెప్పారు. ఓకే అది అయిపోయింది. అందరం కలిసి దాన్ని యాక్సెప్ట్ చేసాం. ఆ రూల్ బుక్ ఆ రోజు నుంచి ఆ రూల్ బుక్ మేమందరం ఫాలో అవుతామని చెప్పి మేమందరం అగ్రిమెంట్కి వచ్చాం. సో అది తర్వాత ఇంకేదైనా చేంజెస్ వచ్చాయనుకోండి. సపోజ్ నేనేం చెప్పాను, పండగ హిందువులందరికీ ఒక పెద్ద పండగ సంక్రాంతి కాబట్టి సంక్రాంతికి ఫ్రీగా పెడదాం. క్రిస్టియన్స్ అందరికీ పెద్ద పండుగ క్రిస్మస్ కాబట్టి క్రిస్మస్కి కూడా ఫ్రీగా పెడదాం. సో ఇవి మేము ఫ్రీగా పెట్టాలనుకున్నాయి. రేపు పొద్దున్న ముస్లిమ్స్ ఎవరో వచ్చారు, వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేద్దాం అనుకున్నాను అనుకోండి. రేపు బక్రీద్కో మొహరంకో రంజాన్కో కూడా ఫ్రీగా పెట్టాలనేది మనం ఇంకొక రూల్ యాడ్ చేసుకుంటాం. దాన్ని కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అంటారు. సో ఇలాగా కాన్స్టిట్యూషన్ అంటే ఏంటంటే సింపుల్ ఒక రూల్ బుక్. సో ఈ 2 ఎగ్జాంపుల్స్తో కాన్స్టిట్యూషన్ అంటే ఏంటనేది మీకు అర్థమై ఉంటుంది అనుకుంటా. ఈ కాన్స్టిట్యూషన్లో ఉన్న మెయిన్ ఫీచర్స్ ఏంటి, సాలియంట్ ఫీచర్స్ ఏంటి, సో అది మనం ఇప్పుడు చెప్పుకోబోయే టాపిక్. సాలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సాలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సాలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. మార్క్ కరెక్ట్ రాయట్లేదు. ఓకే ఇది కూడా కొంచెం లెందీ టాపిక్. ఒక 17 వరకు ఉంటాయి. 17 వరకు ఉంటాయి. ఈ 17 ఇందులోనే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవ్వదు. ఈ 17 నేను ఇప్పుడు చెప్పేస్తాను ఏంటనేది. ఒక పార్ట్ 2 అంటే 2 పార్ట్స్గా చేద్దాం దీన్ని. సలార్ పార్ట్ 1 పార్ట్ 2 లేదా పార్ట్ 1 పార్ట్ 2 చేద్దాం. పార్ట్ 1లో కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, పార్ట్ 2లో కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం ఇప్పుడు చెప్పేస్తాను కానీ 2 పార్ట్లుగా ఎక్స్ప్లెనేషన్ 2 పార్ట్లుగా చేసుకున్నాం. ఫస్ట్ వన్ అక్కడ సపోర్ట్ చేయట్లేదు మనకి. ఓకే ఫస్ట్ వన్ లెందియస్ట్ రిటన్ కాన్స్టిట్యూషన్ మనది.
వరల్డ్లో లెంతియెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఎవరిది అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్. సెకండ్ వన్ ఏంటిది, drawn from వేరియస్ సోర్సెస్, చాలా సోర్సెస్ నుంచి చాలా టాపిక్స్, చాలా సెగ్మెంట్స్ మనకి కాన్స్టిట్యూషన్లోకి తీసుకున్నారు. చాలా అంటే అది 1935 ఇండియన్ ఇండిపెండెంట్ యాక్ట్ నుంచి కావచ్చు, లేదంటే మిగిలిన కాన్స్టిట్యూషన్, యూఎస్ కాన్స్టిట్యూషన్, అప్పటికే యూఎస్ కాన్స్టిట్యూషన్ ఉంది, యునైటెడ్ స్టేట్స్కి ఒక కాన్స్టిట్యూషన్ ఉంది, యునైటెడ్ స్టేట్స్ కాన్స్టిట్యూషన్ నుంచి జర్మనీ, జపాన్, ఇలా చాలా కాన్స్టిట్యూషన్స్ నుంచి మనకి చాలా టాపిక్స్, చాలా సెగ్మెంట్స్ తీసుకున్నారు. థర్డ్ వన్ వచ్చి ఈరోజు మార్కర్స్ అస్సలు సపోర్ట్ చేయట్లేదు. థర్డ్ వన్ వచ్చి రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ. అండ్ రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ అంటే ఏంటంటే మన కాన్స్టిట్యూషన్ ఇందాక చెప్పాను కదా, కొంతమంది ముస్లిం ఫ్యామిలీస్ వచ్చారనుకోండి, అప్పుడు మన కాన్స్టిట్యూషన్, మా రూల్ బుక్ని అమౌంట్ చేసుకోవాలని. అలాగే మన కాన్స్టిట్యూషన్ కూడా ఇప్పటి ప్రజెంట్ సిచ్యువేషన్ తగ్గట్టు అమెండ్మెంట్స్ చేసుకోవచ్చు. కానీ కొన్ని అమెండ్మెంట్స్ అనేవి చేయడం చాలా కష్టం, కొన్ని చాలా సింపుల్. అంటే కొన్ని పార్ట్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ రిజిడ్గా ఉంటుంది, కొన్ని పార్ట్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. అది నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటంటే ఫెడరల్ విత్ యూనిటరీ బయాస్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫెడరల్ కాన్స్టిట్యూషన్ అంటే సెంట్రల్లో ఒక గవర్నమెంట్ ఉంటుంది, స్టేట్స్లో ఒక గవర్నమెంట్ ఉంటుంది. ఈ రెండు కోఆపరేటివ్గా ముందుకెళ్తారు. సో ఈ రెండింటికి కొన్ని పవర్స్, దీని పవర్స్ దానికి, దాని పవర్స్ దానికి సెపరేట్ చేయబడి ఉంటాయి. సో ఆ విధంగా ఫెడరల్ సిస్టమ్, ఇండియన్ గవర్నమెంట్ సిస్టమ్ అనేది ఫెడరల్ సిస్టమ్. కానీ యూనిటరీ బయాస్ అంటే సెంటర్ వైపు కాస్త ఎక్కువ మొగ్గు చూపు ఉంటుంది అనమాట. సెంట్రల్ గవర్నమెంట్ వైపు కాస్త ఎక్కువ మొగ్గు చూపు ఉంటుంది. అది ఏంటి అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకునేటప్పుడు చెప్పుకుందాం. ఫిఫ్త్ వన్ వచ్చి పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. అంటే చాలా, ఇప్పుడు యుఎస్ తీసుకోండి, అందరికీ తెలిసింది యుఎస్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఆ గవర్నమెంట్ సిస్టమ్ ఎలా ఉంటుంది అంటే ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో ఉంటుంది. అది ప్రెసిడెన్షియల్ సుప్రీం అనమాట. ఇక్కడ పార్లమెంటు సుప్రీం, మనకి పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ మనకి ఇక్కడ రన్ అవుతూ ఉంటుంది. సిక్స్త్ వన్ వచ్చి ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది, పార్లమెంటరీ sovereignty with judicial supremacy. పార్లమెంటరీ సోవరానిటీ విత్ జ్యుడిషియల్ సుప్రిమసీ. మన పార్లమెంటు కొన్ని ఏరియాలో, మేజర్ పార్ట్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్లో సోవరన్గా ఉంటుంది, కానీ జ్యుడిషియల్ సుప్రిమసీ కూడా ఉంటుంది. అంటే మన జ్యుడిషియల్ కూడా సుప్రీమో. అంటే పార్లమెంట్ ఫామ్ చేసే లాస్ని అన్కాన్స్టిట్యూషనల్గా జ్యుడిషియల్ సిస్టమ్ మనది సుప్రీంకోర్టు డిక్లేర్ చేయవచ్చు. సో చాలా ట్విస్ట్లు ఉన్నాయి ఇందులో. ఇది సెవెంత్ వన్ వచ్చి ఇండిపెండెంట్ జ్యుడిషియరీ. మనకి
కొన్ని బాడీస్ ఉంటాయి, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, లెజిస్లేషన్, ఇలా కొన్ని బాడీస్ ఉంటాయి. ఇందులో జ్యుడిషియరీ అనే బాడీ ఇండిపెండెంట్ అనమాట. అది ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు క్లియర్గా చెప్తాను మీకు. 8th వన్ వచ్చి ఫండమెంటల్ రైట్స్. 9th వన్ వచ్చి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్. 10th వన్ వచ్చి ఫండమెంటల్ డ్యూటీస్. రైట్స్ ఇచ్చారు కదా, ప్రాథమిక హక్కులు ఇవి ఇచ్చారు కాబట్టి ప్రాథమిక విధులు కూడా ఉంటాయి, ప్రాథమిక బాధ్యతలు కూడా ఉంటాయి. ఫండమెంటల్ రైట్స్ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్ ఇవి మనకి తర్వాత యాడ్ చేశారు. స్టార్టింగ్లో మనకి లేవు ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి, తర్వాత యాడ్ చేశారు. చెప్పాను కదా అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేశారు. 11th వన్ వచ్చి సెక్యులర్ స్టేట్. మనది ఇండియా ఈజ్ అ సెక్యులర్ స్టేట్. ఈ సెక్యులర్లో కూడా ట్విస్ట్ ఇచ్చారు మన వాళ్ళు. సెక్యులర్లో కూడా ట్విస్ట్ ఉంటుంది మనకి. వెస్టర్న్ కంట్రీస్ అన్నీ సెక్యులర్ స్టేట్స్, మ్యాక్సిమం వెస్టర్న్ కంట్రీస్ అన్నీ సెక్యులర్ స్టేట్స్, కానీ అవి నెగిటివ్ సెక్యులర్. మనది పాజిటివ్ సెక్యులర్. ఆ నెగిటివ్ సెక్యులర్ ఏంటి, పాజిటివ్ సెక్యులర్ ఏంటి అనేది నేను అది ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్తాను. 12th వన్ వచ్చి యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. అంటే ఏంటి యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటే ఏంటి? 18 years వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఓట్ హక్కు కోసం, ఓటర్ కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు ఇండియాలో. నువ్వు ఎడ్యుకేటెడా, ఇల్లిటరేటా, నీ కాస్ట్ ఏంటి, క్రీడ్ ఏంటి, నువ్వు ఏ ప్రాంతానికి చెందినోడు, అన్లెస్ యువర్ ఇండియన్ సిటిజన్. నువ్వు ఇండియన్ సిటిజన్ అయ్యి ఉంటే నువ్వు ఏ ప్రాంతానికి చెందినోడు అనేది కూడా చూడదు. నీకు ఎటువంటి ఏమంటారు దాన్ని, ఎటువంటి వివక్ష లేకుండా నీకు ఓటు హక్కు అనేది వస్తుంది. నువ్వు ఏ కులం, ఏ మతం, ఏ ప్రాంతం, ఏ భాష మాట్లాడుతావు, నువ్వు చదువుకున్నావా లేదా అనే సంబంధం లేకుండా 18 years దాటిన తర్వాత నువ్వు ఓటు హక్కు కోసం అప్లై చేసుకోవచ్చు. నీకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఓటు హక్కు ఇస్తుంది, దాన్ని నువ్వు ఎలక్షన్స్లో వాడుకోవచ్చు. అది యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. దాంట్లో కూడా అమెండ్మెంట్ జరిగింది, అది చెప్తాను నేను. 13th వన్ వచ్చి సింగిల్ సిటిజన్షిప్. ఈ సిటిజన్షిప్ అనేది ఆర్టికల్ 5 to 11 ఉంటాయి మనకి. ఆర్టికల్ 5 to 11 part 2లో ఉంటాయి. ఈ సింగిల్ సిటిజన్షిప్ అంటే ఏంటి మొత్తం నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ చెప్పుకునేటప్పుడు. 14th వన్ వచ్చి ఇండిపెండెంట్ బాడీస్. ఇండిపెండెంట్ బాడీస్. 15th వన్ వచ్చి ఎమర్జెన్సీ ప్రొవిజన్స్. సిక్స్టీన్త్ వన్ వచ్చి 15th వన్ ఎమర్జెన్సీ ప్రొవిజన్. 16th వన్ వచ్చి 3-tier గవర్నమెంట్ మంది. ఓకే, విల్ యూస్ రెడ్. త్రీ-tier గవర్నమెంట్ అంటే మనది 3 స్టేజ్లో ఉంటుంది. ఇందాక చెప్పుకున్నాం కదా, సెంట్రల్లో గవర్నమెంట్ ఉంటుంది, స్టేట్లో గవర్నమెంట్ ఉంటుంది. అలాగే లోకల్ బాడీస్ కూడా ఉంటాయి. అంటే మనకి సపోజ్ పంచాయతీస్, మనకి రూరల్ ఏరియాస్లో పంచాయతీస్, అర్బన్ ఏరియాస్లో మున్సిపాలిటీస్, కార్పొరేషన్స్, ఈ మున్సిపల్ కార్పొరేషన్స్. సో 3-tier గవర్నమెంట్, సెంట్రల్లో గవర్నమెంట్ ఉంటుంది, స్టేట్లో గవర్నమెంట్ ఉంటుంది, మనకి లోకల్ బాడీస్ కూడా ఉంటాయి. సో అది 3-tier గవర్నమెంట్. 3 రకాలైన గవర్నమెంట్స్ ఉంటాయి మనకి, 3 స్టేజెస్లో ఉంటాయి. అండ్ ది లాస్ట్ వన్ కోఆపరేటివ్ బాడీస్. కోఆపరేటివ్ సొసైటీస్. కోఆపరేటివ్ సొసైటీస్. ఈ 17 మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క మెయిన్ ఫీచర్స్.
ముఖ్యమైన లక్షణాలు, ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క ముఖ్యమైన లక్షణాలు అందులో ఉంటాయి. వాట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆఫరింగ్ అస్, మనకి ఏం ఆఫర్ చేస్తుంది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే, ఇట్ ఈస్ లెంతియెస్ట్ రిటన్ కాన్స్టిట్యూషన్, డ్రాన్ ఫ్రమ్ వేరియస్ సోర్సెస్, రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ, ఫెడరల్ విత్ యూనిటరీ బయాస్. ఫెడరల్ సిస్టమే మన గవర్నమెంట్ది, కానీ యూనియన్ గవర్నమెంట్ వైపు కాస్త ఎక్కువ మొగ్గు చూపు ఉంటుంది. పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, పార్లమెంటరీ సోవరానిటీ విత్ జ్యుడిషియల్ సుప్రిమసీ, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్, ఫండమెంటల్ డ్యూటీస్, సెక్యులర్ స్టేట్, అది కూడా పాజిటివ్ సెక్యులర్, మనది వెస్ట్రన్ కంట్రీస్ నెగిటివ్ సెక్యులర్, యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్, సింగిల్ సిటిజన్షిప్, అంటే స్టేట్ కో సిటిజన్షిప్, సెంటర్ కో సిటిజన్షిప్ ఉండదు, మనకు అందరికి కలిపి ఒకటే సిటిజన్షిప్ ఉంటుంది. ఇండిపెండెంట్ బాడీస్ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, యూపీఎస్సీ, మనకి ఎగ్జామ్స్ యూపీఎస్సీ అయ్యి, కాగు. ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, ఎమర్జెన్సీ అంటే ఆర్టికల్ 356, ఆర్టికల్ 352, ఆర్టికల్ 365, ఆర్టికల్ 360 ఎమర్జెన్సీ ప్రొవిజన్స్. అవి ఏంటని చెప్తాను నేను. 3-tier గవర్నమెంట్, 73rd, 74th అమెండ్మెంట్ యాక్ట్స్ ద్వారా వచ్చిన అర్బన్ లోకల్ బాడీస్ అండ్ రూరల్ లోకల్ బాడీస్, కోఆపరేటివ్ సొసైటీస్, 91st అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా వచ్చిన 97th అనుకుంటా అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా వచ్చిన కోఆపరేటివ్ సొసైటీస్. సో ఇవి మనకి సాలియంట్ ఫీచర్స్. ఈ సాలియంట్ ఫీచర్స్లో మనం ఫస్ట్ ఏం చెప్పుకుందామంటే, అంటే నాకు టైం మొత్తం అన్నీ చెప్పుకోవాలి, కానీ మనకి టైం అంత సపోర్టివ్గా లేదు కాబట్టి, లెంతియెస్ట్ రిటన్ కాన్స్టిట్యూషన్ ఇండియాది. ఇండియన్ కాన్స్టిట్యూషన్ లెంతియెస్ట్ రిటన్ కాన్స్టిట్యూషన్. ఎందుకు లెంతియెస్ట్ రిటన్ కాన్స్టిట్యూషన్ అంటే, ఇండియా కాన్స్టిట్యూషన్ రాసేటప్పుడు చాలా వీటి నుంచి తీసుకోవాల్సి వచ్చింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఇండియా చాలా పెద్ద కంట్రీ, స్టార్టింగ్ ఫ్రమ్ అక్కడ కాశ్మీర్ నుంచి ఇక్కడ కన్యాకుమారి వరకు తీసుకుంటే చాలా పెద్ద కంట్రీ, చాలా డిఫరెంట్ కల్చర్ పీపుల్ ఉన్నారు, చాలా కల్చరల్ వేరియేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి మన కంట్రీలో. అంత కల్చరల్లీ వేరియేషన్స్ ఉన్న ఒక దేశాన్ని అందరూ ఒకటే ఫాలో అయ్యేలాగా ఉంటుందంటే ప్రతిదీ డీటెయిల్డ్గా ఉండాలి. అంత డీటెయిల్డ్గా ఉండాలి కాబట్టి మనది లెంతియెస్ట్ కాన్స్టిట్యూషన్ అయింది. రిటర్న్ అనేది ఇప్పుడు కొన్ని కంట్రీస్లో రిటర్న్ కాన్స్టిట్యూషన్స్ ఉండవు. సపోజ్ యూకే కాన్స్టిట్యూషన్, రిటర్న్ కాన్స్టిట్యూషన్ తీసుకుంటే అది రిటర్న్ కాన్స్టిట్యూషన్ కాదు, అది పర్టికులర్గా ఒక బుక్ అనేది ఉండదు వాళ్ళకి. వాళ్ళ పార్లమెంటరీ సోవరన్ పార్లమెంటరీ, అంటే వాళ్ళ పార్లమెంట్ ఏం చెప్తే అదే చెప్తుంది. వాళ్ళు ఒక లా పాస్ చేశారంటే దట్ ఈస్ సుప్రీం. జ్యుడిషియల్, ఇంకా అందులో జ్యుడిషియల్ రివ్యూస్ అవేమి ఉండవు. కాబట్టి వాళ్ళ పార్లమెంటరీ ఏ లా పాస్ చేసినా అది కాన్స్టిట్యూషనల్ రూల్ అయిపోతుంది. అది అన్రిటన్ కాన్స్టిట్యూషన్. వాళ్ళది చాలా పెద్ద కాన్స్టిట్యూషన్ అవుతుంది, కానీ అన్రిటన్. వాళ్ళది రాసి ఒక దగ్గర కోడిఫై చేసి ఉండదు, ఒక దగ్గర అన్నీ కలిపి కోడిఫై చేసి ఉండదు, కాబట్టి వాళ్ళది అన్రిటన్. కానీ రిటర్న్లో మనదే పెద్ద కాన్స్టిట్యూషన్. అమెరికన్ కాన్స్టిట్యూషన్ ఇది ఫస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్, యూఎస్ కాన్స్టిట్యూషన్ అనేది ఫస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్. వాళ్ళు చాలా చిన్నది ఉంటుంది, చాలా తక్కువ ఆర్టికల్స్, దగ్గర 123 ఆర్టికల్స్ అనుకుంటా, అంతే అయిపోయింది. కానీ మన దగ్గరకు వచ్చేసరికి ఆర్టికల్స్ 395 ఆర్టికల్స్. ఎప్పుడు స్టార్టింగ్లో 22 parts articles, 22 parts and 8 schedules. 8 schedules. మన కాన్స్టిట్యూషన్ 395 ఆర్టికల్స్, 22 parts, 8 షెడ్యూల్స్గా రాశారు. అంతా డీటెయిల్డ్గా అనమాట, ప్రతిదీ చాలా డీటెయిల్డ్గా రాశారు. ఆ తర్వాత అమెండ్మెంట్ జరిగిన తర్వాత మన కాన్స్టిట్యూషన్ ఇప్పుడు అరౌండ్ సబ్జెక్ట్ టు కరెక్షన్ 470 ఆర్టికల్స్, 25 parts, 12 schedules. అంటే యాక్చువల్గా 4 parts యాడ్ చేశారు, దీనికి 4 parts యాడ్ చేశారు, 26 parts అవ్వాలి, కానీ ఒక పార్ట్ డిలీట్ చేస్తారు, 7th part డిలీట్ చేస్తారు, కాబట్టి 25 parts. 8 schedules, దీనికి 4 schedules యాడ్ చేశారు. 395 ఆర్టికల్స్, మనకి దగ్గర ఒక 100 వరకు, ఒక 90 వరకు ఆర్టికల్స్ యాడ్ చేశారు, కానీ అందులో కొన్ని ఆర్టికల్స్, ఒక 20 వరకు ఆర్టికల్స్ని డిలీట్ చేశారు. సో
470 ఆర్టికల్స్ మనకి యాజ్ ఆఫ్ నో ఉన్నాయి. యాజ్ ఆఫ్ నో నేను ఈ వీడియో చేసేటప్పటికి. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు మనకి నిన్నటి నుంచి పార్లమెంటరీ సమావేశాలు జరుగుతున్నాయి. ఏమో ఒకవేళ అమెండ్మెంట్ యాక్షన్ ఏమైనా తీసుకొచ్చి ఆర్టికల్స్ పెంచినా తగ్గించవచ్చు. దట్స్ అప్ టు పార్లమెంట్. సో అప్పుడు 395 ఆర్టికల్స్, 22 పార్ట్స్, 8 షెడ్యూల్స్, అప్పుడే చాలా పెద్దది మన కాన్స్టిట్యూషన్. ఎందుకంటే ఇంత పెద్ద జోగ్రఫికల్గా కల్చరల్గా ఇంత పెద్ద కంట్రీని అందరూ కొన్ని రూల్స్ ఖచ్చితంగా ఫాలో అయ్యేలా చేయాలి అంటే చాలా డీటెయిల్డ్గా ఉండాలి. కాబట్టి ఇంత పెద్ద కాన్స్టిట్యూషన్ మనది. నెక్స్ట్ సెకండ్ వన్ ఏం చెప్పుకున్నాం? డ్రాన్ ఫ్రమ్ వేరియస్ సోర్సెస్ అని చెప్పుకున్నాం కదా. డ్రాన్ ఫ్రమ్ వేరియస్ సోర్సెస్ అంటే ఒక కాన్స్టిట్యూషన్ రాసేటప్పుడు, ఏదో ఒక బుక్ రాసేటప్పుడు మనకు ఒక రిఫరెన్స్ పాయింట్ ఉండాలి కదా. ఒక కాన్స్టిట్యూషన్ రాసేటప్పుడు ఒక రిఫరెన్స్ పాయింట్ ఉంటుంది. సపోజ్ మనకు ఫ్రెంచ్ రెవల్యూషన్ ఉంది. ఫ్రెంచ్ రెవల్యూషన్ దేనికోసం జరిగింది? ఈక్వాలిటీ కోసం జరిగింది. సో అక్కడి నుంచి ఈక్వాలిటీ అనేది అన్ని కంట్రీస్లో, ఫ్రెంచ్ రెవల్యూషన్స్ నుంచి మనకి యుఎస్ రెవల్యూషన్ కూడా వచ్చింది. సో అలాగా ప్రతి దగ్గర నుంచి ఎక్కడో దగ్గర నుంచి మనం ఒక రిఫరెన్స్ తీసుకుంటాం, ఎస్ ఇది కావాలని. సో అలాగా మన కాన్స్టిట్యూషన్ రాసేటప్పుడు కూడా చాలా కాన్స్టిట్యూషన్ నుంచి రిఫరెన్సెస్ తీసుకున్నారు. కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చాలా క్లియర్గా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్లో ఒక మాట చెప్పారు. ఇది నేను కాన్స్టిట్యూషన్ మీద వచ్చిన ఏమంటారు దాన్ని క్రిటిసిజంలో నేను క్లియర్గా చెప్తాను ఎందుకు ఆ మాట అన్నారు. చాలా చాలా క్లియర్గా ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, ఏ ప్రపంచంలో ఏ కాన్స్టిట్యూషన్ తయారు చేసినా ఆల్రెడీ ఉన్న కొన్ని ఆబ్జెక్టివ్స్ని, ఆల్రెడీ ఉన్న కొన్ని ప్రిన్సిపల్స్ని బేస్ చేసుకునే మన కాన్స్టిట్యూషన్ రాయాలి. కానీ వీటిలో మనకు ఆల్రెడీ ఉన్న కొన్ని కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకొని వాటిల్లో ఏమైనా ఫాల్ట్స్ ఉంటే వాటిని సరి చేసుకొని, ఫాల్ట్స్ లేకుండా మనకి తగ్గట్టు, మన పరిస్థితులకు తగ్గట్టు తయారు చేసుకోవడమే కాన్స్టిట్యూషన్ రాసుకోవడం అనేది. ఏదో గాల్లోంచి ఊడిపడదు కాన్స్టిట్యూషన్ అనేది. ఐడియాస్ అనేవి గాల్లోంచి రావు. ఆల్రెడీ ఉన్న కొన్ని ఆబ్జెక్టివ్స్, కొన్ని నియమాలు ఉంటాయి కదా, వాటిల్లోంచి మనం ది బెస్ట్ తీసుకొని వాటిల్లో ఇంకేమైనా ఫాల్ట్స్ ఉంటే అవి కూడా సరి చేసుకొని మనం తయారు చేసుకోవాలి కాన్స్టిట్యూషన్ అనేది అని అంబేద్కర్ గారు చాలా క్లియర్గా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్లో చెప్పారు. ఆ క్రిటిసిజం ఎవరు చేశారు దానికి ఆయన ఇచ్చిన సమాధానం ఏంటన్నది క్రిటిసిజం ఆన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే ఒక టాపిక్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డ్రాన్ ఫ్రమ్ వేరియస్ కాన్స్టిట్యూషన్స్. ఏ కాన్స్టిట్యూషన్ నుంచి? 1935 ఇండియన్ ఇండిపెండెంట్ యాక్ట్ నుంచి, 1935 యాక్ట్ నుంచి, యుఎస్ కాన్స్టిట్యూషన్ నుంచి, యూకే కాన్స్టిట్యూషన్ నుంచి, యుఎస్ఎస్ఆర్ కాన్స్టిట్యూషన్ నుంచి, అంటే ఇప్పుడు రష్యా, అప్పట్లో యుఎస్ఎస్ఆర్, మన కాన్స్టిట్యూషన్ రాసేటప్పుడు యుఎస్ఎస్ఆర్ కాన్స్టిట్యూషన్ నుంచి, జర్మనీ, ఫ్రెంచ్, జపాన్, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, ఇలా దగ్గర ఒక 10 to 11 కాన్స్టిట్యూషన్ నుంచి చాలా మన కాన్స్టిట్యూషనల్ మేకర్స్ ఇన్స్పైర్ అయ్యి చాలా విషయాలు తీసుకున్నారు. సపోజ్ 1935 యాక్ట్ నుంచి ఏం తీసుకున్నారు? 1935 నుంచి ఏం తీసుకున్నారు? సెంట్రల్ సర్వీసెస్, అంటే ఇప్పుడు మనకి యూపీఎస్సి ఎగ్జామ్ పెట్టి సెంట్రల్ సర్వీసెస్ జాబ్స్ ఇస్తుంది కదా. ఏంటో జాబ్స్? ఇండియన్ సివిల్ సర్వెంట్స్, ఇండియన్ పోలీస్ సర్వీస్, అవన్నీ 1935 యాక్ట్ నుంచి తీసుకున్నారు. యుఎస్ నుంచి ఏం తీసుకున్నారు? యుఎస్ నుంచి ఫండమెంటల్ రైట్స్, ఇందాక మనం చెప్పుకున్నాం కదా మన కాన్స్టిట్యూషన్ ఫండమెంటల్ రైట్స్ ఇస్తుందని. ఫండమెంటల్ రైట్స్ అనేది యుఎస్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నారు. ఇంకా కొన్ని తీసుకున్నారు. ఏంటి? ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ అండ్ రిమూవల్ ఆఫ్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్టు జడ్జెస్ని ఎలా తీయాలి, ఎలా వాళ్ళ పదవి నుంచి తొలగించాలి, సుప్రీంకోర్టు జడ్జెస్ని ఎలా పదవి నుంచి తొలగించాలి, అలాగే ప్రెసిడెంట్ రాష్ట్రపతిని ఎలా పదవి నుంచి తొలగించాలి అనేది కూడా యూఎస్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది, ప్రెసిడెంట్ని ఇంపీచ్మెంట్ అన్నాం, జడ్జెస్ని రిమూవల్ అన్నాం. ఈ రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. అది నేను మీకు ప్రెసిడెంట్ అనే టాపిక్ చెప్పేటప్పుడు ఇంపీచ్మెంట్ అంటే ఏంటనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఫండమెంటల్ రైట్స్ తీసుకున్నారు. యూకే నుంచి ఏం తీసుకున్నారు? పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, అలాగే ఒక లెజిస్లేషన్, ఒక లా పాస్ చేసేటప్పుడు ఫాలో అవ్వాల్సిన ప్రొసీజర్, అదంతా యూకే కాన్స్టిట్యూషన్ తీసుకున్నారు.
యుఎస్ఎస్ఆర్ కాన్స్టిట్యూషన్ నుంచి ఏం తీసుకున్నారు? యుఎస్ఎస్ఆర్ కాన్స్టిట్యూషన్ నుంచి ఫండమెంటల్ డ్యూటీస్ సంథింగ్ అవి తీసుకున్నారు. ఫండమెంటల్ డ్యూటీ, డెఫినెట్లీ ఫండమెంటల్ డ్యూటీస్ ఇక్కడ నుంచి తీసుకున్నారు. అలాగే జర్మనీ కాన్స్టిట్యూషన్ నుంచి ఏం తీసుకున్నారు? జర్మనీ కాన్స్టిట్యూషన్ నుంచి ఏం తీసుకున్నారంటే, ఇందాక చెప్పుకున్నాం మనది ఫెడరల్ సిస్టమ్ బట్ యూనిటరీ బయాస్ అని, అంటే యూనియన్ గవర్నమెంట్ వైపు కాస్త ఎక్కువ మొగ్గు చూపు ఉంటుందని. అవన్నీ ఇక్కడ నుంచి తీసుకున్నారు, జర్మనీ నుంచి తీసుకున్నారు. ఫ్రాన్స్ నుంచి ఏం తీసుకున్నారు? ఫ్రాన్స్ నుంచి ఐడియల్ ఆఫ్ లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, అది ఫ్రాన్స్ నుంచి తీసుకున్నారు. జపాన్ నుంచి ఏం తీసుకున్నారు? జపాన్ కాన్స్టిట్యూషన్ నుంచి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ మేకర్స్ ఏం తీసుకున్నారంటే, వెరీ ఇంపార్టెంట్ థింగ్, ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అంటే ఇంతకు లెజిస్లేషన్ పాస్ చేస్తారని చెప్పాం కదా ఈ పార్లమెంటరీ గవర్నమెంట్. ఈ లెజిస్లేషన్ పాస్ చేసేటప్పుడు ఆ లెజిస్లేషన్కి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ఎలా ఇచ్చేయాలనేది మనకి కాన్స్టిట్యూషన్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ప్రకారం దాన్ని పాస్ చేయాలి. అది ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. అది జపాన్ నుంచి తీసుకున్నారు. సౌత్ ఆఫ్రికా నుంచి ఏం తీసుకున్నారు? సౌత్ ఆఫ్రికన్ కాన్స్టిట్యూషన్ నుంచి ఏం తీసుకున్నారు అంటే, ఏం తీసుకున్నారు సౌత్ ఆఫ్రికా? మర్చిపోయినట్టున్నారు. సౌత్ ఆఫ్రికా చెప్తాను. ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్ నుంచి ఏం తీసుకున్నారు? ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్ నుంచి ఇప్పుడు ట్రేడ్, మనకి ట్రేడ్ ఉంటుంది, ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్, ఫ్రీడమ్ ఆఫ్ కామర్స్, అంటే మన ట్రేడ్ అంటే ఏంటి? వ్యాపారం చేసుకునే హక్కు. ఇవన్నీ మనకి ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నారు. ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి ఏం తీసుకున్నారు? డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అని ఇందాక చెప్పుకున్నాం కదా, ఆ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేది ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నారు. ఓకే, సౌత్ ఆఫ్రికన్ కాన్స్టిట్యూషన్ నుంచి ఏం తీసుకున్నారు? కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయడం ఎలా, కాన్స్టిట్యూషన్ సవరణ చేయడం ఎలా, అవి మనకి సౌత్ ఆఫ్రికన్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నారు. దీస్ ఆర్ ఆల్ దిస్ సమ్ సోర్సెస్, 1 2 3 4 5 6 7 8 9 10 సమ్ సోర్సెస్. ఇంకా ఏదో ఒకటి ఉంది. సో అది ఇవన్నీ మనకి డిఫరెంట్ కాన్స్టిట్యూషన్స్ నుంచి తీసుకున్నారు. తరువాత థర్డ్ వన్ ఏంటి? థర్డ్ వన్ ఇందాక ఏం చెప్పుకున్నాం? రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ కదా. అండ్ ఫ్లెక్సిబిలిటీ కదా. ఈ రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ అంటే కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసేటప్పుడు కొన్ని పార్ట్స్ చాలా సింపుల్గా అమెండ్ చేయొచ్చు. అంటే సింపుల్ మెజారిటీతో అమెండ్ చేసేయచ్చు. సింపుల్ మెజారిటీతో, ఈ మెజారిటీస్ ఏంటనేది కూడా ఒక పార్ట్, ఒక టాపిక్. మెజారిటీస్ అనేది ఒక టాపిక్, సెపరేట్ టాపిక్ అని చెప్తాను. సింపుల్ మెజారిటీ ద్వారా చేసేయచ్చు. కొన్ని పార్ట్స్ దగ్గరికి వచ్చేసరికి దానికి స్పెషల్ మెజారిటీ ఉండాలి. మార్కర్స్ చాలా ఇబ్బంది పడుతుంది ఈరోజు. కొన్ని పార్ట్స్ స్పెషల్ మెజారిటీ ఉండాలి, కొన్ని పార్ట్స్ స్పెషల్ మెజారిటీతో అయిపోతాయి. కొన్ని పార్ట్స్ స్పెషల్ మెజారిటీ ప్లస్ రాటిఫికేషన్ ఆఫ్ హాఫ్ ఆఫ్ ది స్టేట్స్ ఉండాలి. రాటిఫికేషన్ ఆఫ్ హాఫ్ ఆఫ్ ది స్టేట్స్ అంటే మనకి ఇండియాలో ఉన్న 28 స్టేట్స్లో సగం కంటే ఎక్కువ స్టేట్స్, 15 స్టేట్స్ వాళ్ళు చేసిన కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ని వీళ్ళు రాటిఫై చేయాలి. సో ఇది ఉంటుంది. స్పెషల్ మెజారిటీ అంటే చూడండి, స్పెషల్ మెజారిటీ అంటే ఇట్స్ నాట్ సో సింపుల్. ఎల్బిసి స్పెషల్ మెజారిటీ అంటే మనకి పార్లమెంట్లో 543 మెంబర్స్ ఉన్నారు. యాజ్ ఆఫ్ నో 543 మెంబర్స్లో ఆ రోజు ఆ ఏదైతే అమెండ్మెంట్ బిల్ పాస్ చేశారో ఆ బిల్ పాస్ చేసేటప్పుడు ఎంతమంది ప్రెజెంట్ అయి ఉన్నారు? 540లో సపోజ్ ఒక 400 మెంబర్స్ ఉన్నారనుకోండి, 400 మెంబర్స్ ప్రెజెంట్ అయి ఉన్నారు. ఈ ప్రెజెంట్ అయిన వాళ్ళు ఒక 360 మెంబర్స్ ఓట్ చేశారు. ఎంతమంది ఓట్ చేశారు? 360 మెంబర్స్ ఓట్ చేశారు. ఈ 360 మెంబర్స్లో 2/3 మెజారిటీ రావాలి. 2/3 మెజారిటీ అంటే 360లో 400 మంది ప్రెజెంట్ అయ్యారు, 40 మంది ఓట్ చేయలేదు, 360 మంది ఆ రోజు పార్లమెంట్లో ఉండి ఓట్ చేశారు.
360 అవుతుంది. ఈ 360లో 2/3 అంటే ఎంత అవుతుంది? 360 2/3 అంటే 240 మెంబర్స్ దానికి పాజిటివ్గా ఓట్ చేయాలి. అయిపోయిందా? సో 240 మెంబర్స్ ఓట్ చేస్తే అయిపోయిందా? అవ్వలేదు. స్పెషల్ మెజారిటీలో అదే. ఇంకొకటి ఏంటంటే ఈ 2/3 అనేది అవ్వాలి. తరువాత మెజారిటీ ఆఫ్ ది టోటల్ స్ట్రెంత్ ఎంత అయిందో చెప్పుకున్నాం. ఇప్పుడు ప్రజెంట్ మనకు 543 కదా. ఈ 543 డివైడెడ్ బై 2 + 1 టోటల్ మెజారిటీ అంటే ఇప్పుడు ఎంత అవుతుంది? 542 271 272 ప్లస్ 273 మెంబర్స్ 272. సో అంటే అర్థం ఏంటి? 272 కంటే ఎక్కువ ఓట్స్ రావాలి. ఇక్కడ 240 వచ్చాయి కదా, పాస్ అయిపోద్దా అంటే పాస్ అవ్వదు. అమెండ్మెంట్ బిల్ పాస్ అవ్వదు. ఎందుకంటే ఈ రెండు కండిషన్స్ ఇది ఓకే కావాలి. అంటే ప్రెజెంటల్ ఓట్ అంటారు. కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ పాస్ చేసేటప్పుడు ఎంతమంది ఉండి ఎంతమంది ఓట్ చేశారు అందులో 2/3 పార్ట్ అవ్వాలి. ఆ 2/3 పార్ట్ అనేది 272 కంటే ఎక్కువై ఉండాలి. ఆ 2/3 పార్ట్ అనేది 272 కంటే ఎక్కువై ఉండాలి. అంటే ఓట్స్ మనకు కంపల్సరీ 272 కంటే ఎక్కువ ఓట్స్ రావాలి. సో అది మనకి ఇందులో ఉన్న పార్ట్. అదే ఎక్కువ మంది ఉన్నారంటే 272 వస్తే సరిపోతాయా? 272 కంటే ఎక్కువ 273 వస్తే సరిపోతాయా? ఇప్పుడు సపోజ్ 500 మెంబర్స్ ఉన్నారు. 500 మెంబర్స్ ప్రెజెంట్ అయ్యి ఇప్పుడు మనకి ఒక 480 మెంబర్స్ ఓట్ చేశారు అనుకోండి. 480 మెంబర్స్ ఓట్ చేస్తే దీనిలో 2/3 ఎంత అవుతుంది? 480 అంటే 16 2 320 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? 320 ఓట్స్ రావాలి. 320 అండ్ అబోవ్ ఓట్స్ రావాలి. ఎందుకంటే 500 మెంబర్స్ ప్రెజెంట్ అయి ఉన్నారు, 480 మెంబర్స్ ఓట్ చేశారు. ఇందులో 2/3 ఓట్స్ రావాలి అంటే 320 ఓట్స్ రావాలి. సో చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ. స్పెషల్ మెజారిటీ అనేది అంత సింపుల్ కాదు. ఇది అవుతూనే హాఫ్ ఆఫ్ ది స్టేట్స్ మళ్ళీ దాన్ని రాటిఫై చేయాలి. స్టేట్ అసెంబ్లీస్, స్టేట్ లెజిస్లేటివ్ బాడీస్ దాన్ని రాటిఫై చేయాలి. సో ఇంత పెద్ద ఇది ఉంటుంది అనమాట, ఇంత రిజిడ్గా ఉంటుంది. అంటే కొన్ని పార్ట్స్ మనం అమెండ్ చేయాలంటే ఇంత కష్టం అనమాట. ఇంత కష్టమైన ప్రతిసారి స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు బీజేపీకి సెంటర్లో ఉంది, అన్ని స్టేట్లు బీజేపీకి ఫేవర్గా ఉండవు కదా, ఆ స్టేట్స్ రాటిఫై చేయమంటాయి. చాలా ఇబ్బంది. సో అది రిజిడిటీ. ఫ్లెక్సిబుల్ కొన్ని సింపుల్ మెజారిటీతో అయిపోతాయి. వాటిని ఆర్టికల్ 368 కిందకి తీసుకోరు. అంటే ఆర్టికల్ 368 ఏంటంటే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ ఎలా చేయాలనేది ఆర్టికల్ 368లో ఉంటుంది. ఈ సింపుల్ మెజారిటీతో అయిపోయే వాటిని ఆర్టికల్ 368లో తీసుకోరు. అవి ఏంటి, ఎలా తీసుకోరు, ఎందుకు తీసుకోరు అనేది కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ అనే ఒక టాపిక్ ఉంటుంది, అందులో చెప్పుకున్నాం. ప్రతి తర్వాత చెప్పుకుందాం అంటే మనకి యాక్చువల్గా పాలిటీ అనేది ఎంత పెద్ద సబ్జెక్టు, కానీ చాలా సరదాగా ఉంటుంది. సో అది స్పెషల్ మెజారిటీ ప్లస్ రాటిఫికేషన్ ఆఫ్ ది స్టేట్స్. ఈ మెజారిటీస్ అనే స్పెషల్ సబ్జెక్ట్ ఉంది, అది మళ్ళీ చెప్తాను, కానీ ఎక్కడికి ఇది అర్థం చేసుకోండి, అది విషయం. నెక్స్ట్ 4th వన్ ఏంటి? ఫెడరల్ విత్ యూనిటరీ బయాస్. ఫెడరల్ విత్ యూనిటరీ బయాస్ అంటే ఇండియన్ గవర్నమెంట్ అనేది ఫెడరల్ సిస్టమ్. ఈ ఫెడరల్ అంటే ఇందాక చెప్పుకున్నట్టు స్టేట్లో ఒక గవర్నమెంట్ ఉంటుంది, సెంట్రల్లో ఒక గవర్నమెంట్ ఉంటుంది. ఈ రెండింటికి కోఆపరేషన్ ఉంటుంది. అంటే ఫెడరల్ అంటే ఏంటి, ఈ రెండింటికి పవర్స్ సెపరేట్ అయి ఉంటాయి. నీ పవర్స్ ఏంటి, నా పవర్స్ ఏంటి అనేది సెపరేట్. డిఫెన్స్, అగ్రికల్చర్, ఇటువంటివన్నీ ఫెడరల్ దీనిలోకి వస్తాయి. మన స్టేట్ దానిలోకి ఏమొస్తాయి, స్టేట్ దానిలోకి హెల్త్, ఇటువంటి చిన్న చిన్న ట్రాన్స్పోర్ట్, ఇవి ఇందులోకి వస్తాయి. సో ఈ ఫెడరల్ ఫామ్లో మనకి ఎలా చెప్పారంటే దీన్ని పవర్స్ సెపరేట్ అయి ఉంటాయి. పవర్స్ సెపరేట్ అయి ఉంది కాబట్టి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఫెడరల్ కాన్స్టిట్యూషన్. ఎందుకంటే దేని పవర్స్ దానికి సెపరేట్ చేసి కోఆపరేటివ్గా వెళ్ళండి అని చెప్పారు కాబట్టి ఫెడరల్ సిస్టమ్. కానీ ఈ సెపరేట్ అయిన పవర్స్లో కొన్ని పవర్స్
అన్ని పవర్స్ సెపరేట్ చేయాలి. కొన్ని టాపిక్స్ అంటే లిస్టులు ఉంటాయి, కొన్ని యూనియన్ లిస్టు, స్టేట్ లిస్టు, కాంక్రీట్ లిస్ట్ అని, అంటే రెండింటికి కలిపి ఉన్న పవర్స్ కొన్ని ఉంటాయి. అలా యూనియన్ లిస్టు, స్టేట్ లిస్టు, కాంక్రీట్ లిస్టు సెపరేట్ చేయగా మిగిలిపోయిన పవర్స్ కొన్ని ఉంటాయి, రెసిడ్యూరీ పవర్స్, అంటే ఆ లిస్టులోకి రాని కొన్ని ఉంటాయి. అవన్నీ సెంట్రల్కి వెళ్ళిపోతాయి. ఆ పవర్స్ అన్ని సెంట్రల్. అందులో ఏదైనా లా పాస్ చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్ పాస్ చేయాలి, అలా స్టేట్ గవర్నమెంట్స్ పాస్ చేయకూడదు. సో అందుకు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫెడరల్ డివైడ్ చేస్తారు కాబట్టి ఫెడరల్, కానీ మిగిలిపోయినవన్నీ సెంట్రల్గా ఉంటాయి కాబట్టి యూనిటరీ బయాస్. అర్థమైందా? అలాగే ఇందాక ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అని చెప్పుకున్నాం. ఎమర్జెన్సీ ఆర్టికల్ 356, ఆర్టికల్ 360, ఆర్టికల్ 352, ఆర్టికల్ 365 ఇవన్నీ మనకి ఎమర్జెన్సీ ప్రొవిజన్స్. ఈ ఎమర్జెన్సీ టైంలో ఏమవుతుందంటే మనది ఫెడరల్ గవర్నమెంట్ కదా, కానీ వెన్ ఎవర్ ఎమర్జెన్సీ కమ్స్, ఎమర్జెన్సీ వస్తే ఆటోమేటిక్గా మన కాన్స్టిట్యూషన్ ఏదవుద్ది, యూనిటరీ అయిపోద్ది. మన గవర్నమెంట్ యూనియన్ గవర్నమెంట్గా మారిపోద్ది. ఇది ఈ సడన్ షిఫ్ట్ ఫ్రమ్ ఫెడరల్ గవర్నమెంట్ టు యూనిటరీ గవర్నమెంట్ అనేది ఒక ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్న ఒక యూనిక్ పాయింట్. ఇది ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ వచ్చేటప్పుడు ఇటు నుంచి అటు కంప్లీట్, ఇటు నుంచి అటు 180 degrees షిఫ్ట్ అనేది ఓన్లీ ఇండియన్ కాన్స్టిట్యూషన్కి మాత్రమే ఉన్న ఒక యూనిక్ ఫీచర్. అలాగే స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది, స్టేట్స్కి గవర్నమెంట్ ఉంటుంది, వీటిపైన గవర్నర్స్ ఉంటారు. ఓకేనా? స్టేట్ గవర్నమెంట్స్ పైన గవర్నర్స్ ఉంటారు. ఈ గవర్నర్స్ని ఎవరు అపాయింట్ చేస్తారు? సెంటర్ అపాయింట్ చేస్తారు. గవర్నర్స్ని సెంటర్ అపాయింట్ చేస్తారు. సో అది కూడా యూనిటరీ పవర్స్. సో ఇలాగా ప్రతి దాంట్లో కూడా స్టేట్కి పవర్స్ ఉంటాయి, కానీ అల్టిమేట్ పవర్స్ వచ్చేసరికి సెంటర్ దగ్గర ఉంటాయి. అంటే మనది ఫెడరలే, దేని పవర్స్ దానికి డివైడ్ అయి ఉన్నాయి, కానీ అల్టిమేట్ పవర్స్ వచ్చి సెంటర్ దగ్గర ఉన్నాయి. కాబట్టి ఫెడరల్ విత్ యూనిటరీ బయాస్. ఈరోజు ఒక ఎంతవరకు చెప్తున్నాం చూద్దాం. 5. ఓకే, 5 ఏంటి? పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. ఓకే, ఈరోజు 4 వరకు ఆపేద్దాం. మిగిలిన పార్ట్ నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, పార్లమెంటరీ సావరెంటీ, జ్యుడిషియరీ సుప్రీమసీ, జ్యుడిషియల్ ఇండిపెండెంట్, ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ డ్యూటీఎస్పీస్, ఫండమెంటల్ డ్యూటీస్, యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజెస్, సింగిల్ సిటిజన్షిప్, ఇవన్నీ తర్వాత చెప్పుకుందాం. సెక్యులర్ స్టేట్ ఇవన్నీ తర్వాత చెప్పుకుందాం. యాజ్ ఆఫ్ నౌ ఇది కన్సిడర్ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ లైక్ ది కంటెంట్. ఇంకా నేనేమన్నా మార్చుకోవాల్సి ఉంటే కింద కామెంట్స్లో చెప్పండి. Thank you for watching.